ఉన్నటువంటి భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్పు చేస్తే మన దగ్గర రికార్డు లేని అయోమయ పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ. అలాగే గ్రామ కంటాలు దానికి సంబంధించి కూడా ఏ రికార్డు లేకపోతే దానికి ఒక ఫెసిలిటీ మేము వచ్చిన తర్వాత కల్పించినాం. ఒక సర్టిఫికెట్ ఇచ్చి భూమి హోదాదారు ఇతనే అని చెప్పి అతను బ్యాంకులకు పోయినా ఇతర అవసరాలకు పోయినా ఉపయోగపడేటట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని 22A రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ పెట్టేసి అన్నీ గందరగోళం సృష్టించారు రాష్ట్రం అంతా. మేము ప్రయత్నం చేసాం, చాలా వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. మీరు కేసులు పెట్టి అధికారుల్ని బెదిరించేసినందువలన ఏ ఒక్క అధికారి 22A నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో భయపడిపోయి ఆగిపోయినారు. అన్నీ మేము రిలాక్స్ చేసి ప్రతి జిల్లాలో మానిటర్ చేసినా ఎంత ఒత్తిడి పెట్టినా చేయలేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఈవేళ మీరు 22Aలో పెట్టడం అంటే ఏంటంటది, ఆ భూమికి పూర్తిగా ప్రభుత్వ భూమి ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఏమీ కార్యక్రమాలు జరగకంట. అది ఎన్ని సంవత్సరాలు పెడతారు? అలా ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఇప్పుడు పోనీ ఈ సంవత్సరాలలో మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఏ అధికారైనా మీరు చెప్తే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీకు సెలెక్ట్ చేసుకుని 1-2 రైతుల్ని, 1-2 వ్యక్తుల్ని, రకరకాల చేతులు అన్నీ మారుతున్న తర్వాత అవి చేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజలు కోరుకున్నటువంటి సంస్కరణలు? ఒకటి మీరు చేయలేదు, తెచ్చిన సంస్కరణల్ని అమలు జరుగుతున్నట్టు కూడా చేయలేకపోయినారు. అన్ని అబేన్స్లో పెట్టేశారు. సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు తెల్లారినట్టుగా మీకు 3వ వంతు ప్రభుత్వ కాలం మీద పూర్తయిపోయింది. ఇంకో సంవత్సరంన్నర అయిపోతే ఎన్నికలు 3 వచ్చేస్తుంది. ఇప్పటికి ఇంకా అన్ని సంస్కరణలు చేస్తామని మీరు చెప్తున్నారు. ఏం సంస్కరణలు? భూమి వాల్యూస్ ఒకసారి పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచడానికి సిద్ధపడుతున్నారు. ఏమి దీంట్లోన ఏమి ప్రయోజనం ఉంది ప్రజలకి? సర్వే ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం ఆపేశారు. అందులో ఉన్న లోపాలు ఏమైనా మీరు చూపించగలరా? ఏదైనా ఒకటి చూపించి, బూత్ చూపించి మీకు అనుకూలమైనటువంటి మీడియా సాధనాల ద్వారా ప్రజల్లో భయకంపితులను చేసి ఎన్నికల ప్రయోజనం పొందినారు. నేను మళ్ళీ టైటిల్ యాక్ట్ మీద నేను మాట్లాడుతాను. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీకు చెప్తాను. అది ఎలా జరిగింది, ఏంటి, ఎవరిది లోపం, ఎవరిది కరెక్ట్ అన్నటువంటి మళ్ళీ చెప్తే. ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. కానీ భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు చాలా తప్పుగా నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సబ్ రిజిస్టర్స్ని వాళ్ళ కార్యాలయాలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఎమ్మెల్యే పెర్మిషన్ లేని చెక్కులు రాయొద్దని అధికారుల్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది. మీ పరిపాలనలో చెయ్యి జారిపోయింది. పరిపాలన అంతా వ్యక్తుల చేతుల్లోకి, ఎమ్మెల్యేల చేతుల్లోకి, ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో మనుషులకి వెళ్ళిపోయింది పరిపాలన అంతా. ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఈనాడు లేదు. ఏ కార్యాలయంకి వెళ్తే ఆ కార్యాలయం మీరు ఏ పార్టీ వాడు, మీ ఎమ్మెల్యే చెప్పాడా లేదా, అక్కడ డబ్బులు ఇచ్చుకునిరా, ఇక్కడ మేము కార్యక్రమం చేస్తామన్నటువంటి స్థితి వచ్చింది. అందుకే ఈవేళ ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలు, 80% ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినారు. ప్రజలను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు మీ ఎమ్మెల్యేలు తాలూకా స్థితిగతుల్ని గమనిస్తూ ఉన్నారు. ఇదే నా పరిపాలన. 4వసారి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మీ పరిపాలనలో ఏమిటి గొప్ప ఉందని అడుగుతున్నాను నేను. ఏం లేదు, 1 ఎకరం భూమి ఎక్వైర్ చేసి ఇళ్ల స్థలాలకు ఇవ్వగలిసారా? ఎంత ఇచ్చాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి? 30 లక్షల మందికి అవసరమైనటువంటి భూమిని డబ్బు పెట్టుకొని పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఆ పట్టాల్లో ఇప్పుడు ఏమమ్ముకుందామని చెప్పి చూసేటువంటి స్థితే స్థానికంగా మీ కార్యకర్తల్లో ఉంది. ఇది నిరోధించే పరిస్థితి లేదు. ఎవరిది క్యాన్సిల్ చేద్దాం, ఎవరికి ఇచ్చేద్దామని చూస్తున్నారు. 12,000 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొని 30 లక్షల మందికి భూమి సేకరణించి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తే మీరు సంవత్సరకాలంలో 1 ఎకరం భూమి కొన్నామని చెప్పగలరా? ఏమి సంస్కరణలు మీవి? ఏమి కార్యక్రమం మీది? ఏముందని?
మీ ఇంట్రెస్ట్ లేవు ఉన్నాయి, దానికోసమని మీరు టైం అంతా అటు కేటాయించినారు, డబ్బు అంతా అక్కడ పెట్టుబడి పెట్టేస్తున్నారు. మిగతా జిల్లాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. చూపించండి, ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడైనా మీరు పెట్టారా? పోనీ ఇక్కడ తీసుకుందాం, శ్రీకాకుళం జిల్లాలో తీసుకుందాం. ఏమైంది? వంశధార తాలూకు ఇది చేయగలిసారా? ఎక్కడ ఒక బ్రిడ్జ్ పూర్తి చేయగలిసారా? ఏంటి మీకు 50 సంవత్సరాలు అధికారం ఇచ్చారా? 5 సంవత్సరాలకి సంవత్సరంన్నర కాలం పూర్తి అయిపోయిందే. దగ్గర 2,65,000 కోట్లు అప్పు తెచ్చారే. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రావిజన్ ఉందే. మరి 2 సంవత్సరాల తాలూ డబ్బు 2 లక్షలు 4 లక్షలు ప్లస్ మీరు అప్పు తీసుకున్న 265 ప్లస్ 6,65,000 కోట్లు మా జిల్లాకు వచ్చినటువంటిది 500 కోట్లు మీరు ఏదైనా చూపించగలరా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటిది 500 కోట్లు మీరు చూపించలేదు. ఆంధ్రస్ రోడ్డు ఆగిపోయింది అన్నారు. మీరు డబ్బు ఇవ్వగలిసినారు ఈవేళకైనా? ఆఫ్టర్ ఆల్ 40 కోట్ల రూపాయల పని, అన్ని విమర్శలు చేసి, అన్ని వార్తలు రాసి, అన్ని ప్రదర్శనలు చేస్తారు. ఈవేళ మీరు పేమెంట్ ఇవ్వగలిసినారా? పూర్తయిందా రోడ్డు? గార దగ్గర బ్రిడ్జ్ పూర్తయిందా? ఎక్కడైనా ఒక నిర్మాణం మీరు చేపట్టి పూర్తి చేయగలిసినారా? ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ పూర్తి చేశారా? ఇవన్నీ కలిపి ఈ 6 లక్షల కోట్లు శ్రీకాకుళంకి వచ్చింది ఎంత అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు శ్రీకాకుళం? నా అభిప్రాయం శ్రీకాకుళం ఒక్క దీని గురించి కాదు. శ్రీకాకుళం అయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్స్ కానీ పాత్రికేయ మిత్రులు కానీ అంచనా వేయగలరు ఎలా నడుస్తుందో పరిపాలన, ఏం జరుగుతుందో అన్నది. ఈ సంస్కరణలు మీరేమీ చేయలేరు, మాయమాటలు చెప్పడం తప్ప. చేసిన సంస్కరణల్ని భూతద్దంలో పెట్టి తప్పుడు వార్తల్లో మీరు చేస్తున్నారు. ఈవేళ సర్వే ఎంత మంచిది, సర్వే తాలూగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐడియాలజీ ఏంటి? గ్రామాల్లో అనేక కుటుంబాలు వివాదాలతో చిదిగిపోతుంటే తనకున్నటువంటి ఆస్తి నిరూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికి గాను సర్వే తెచ్చి సెటిల్ చేసి ఎవరిదాలకు అప్పచెప్పి అందించే ప్రక్రియ అది. 5 మిల్లీమీటర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కడ తేడా లేనటువంటి టెక్నాలజీని తెచ్చి అమలు చేశాం. ఎందుకు నిలిచిపోయింది? ఈసారి జగన్ ఉన్నట్టు అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. సర్వే పిల్లర్స్ మీద చిన్న జగన్ బొమ్మ ఉందని చెప్పి భూమి జగన్ తీసుకుంటాడని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. నిజమేనా అది? భారత రాజ్యాంగంలో అవకాశం ఉందా? ఒకరు భూమి ఇంకొకరు తీసుకునే అవకాశం ప్రభుత్వ అధినేత కదా, రాష్ట్రపతి అయినా తీసుకునే అవకాశం ఉందా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ కింద ఎవరు ఒకరిదొకరు భూమి తీసుకునే అవకాశమే లేదు. కానీ మీరు అలాగా ఒక 40 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నారు. సమంజసమేనా అది? ఆ వేళ ఉన్నటువంటి హడావుడిలో మేము చెప్పినా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి వలన కొంతమంది మోసపోయినారు. ఈవేళ తెలిసింది జగన్ చేసిన ప్రయత్నాలకి మీరు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఎంత తేడా ఉందో. సమాజం హితం కోరి చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డివి. చుక్కల భూములు, పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, లంక భూములు, అసైన్డ్ భూములు ఇతర అవసరాలకి 20 సంవత్సరాలతో అమ్ముకునే అవకాశం, గ్రామాల్లో ఉండేటువంటి గ్రామకంఠం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఎన్ని రకాల సంస్కరణలు మేము తీసుకొచ్చాం. మీరేమో మీ ఆఫీస్లో మీ అధికారుల ముందు అంతా తగలబడిపోయింది, మేము గొప్పగా చేసామని చెప్తే అది ప్రచారం చేస్తే అనుభవించినటువంటి రైతాంగానికి ఈనాడు తెలీదా? సంవత్సరాల క్రితం మీరు పట్టా పాస్ పుస్తకాలు ఆఫీసర్ మీరు లెక్కేసుకోండి. మీరు ఒకసారి మీరు పిలిచి అడగండి, మీ రెవెన్యూ అధికారులను అడగండి, ఈ వేళకి ఒక్క పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వగలిసినారా? ఎంత అయింది టైం? 18 నెలలు అయింది. పట్టాదారు పాస్ పుస్తకం ఆపేసిన తర్వాత మీరు ఇప్పటికీ 18 నెలల్లో ఒక పట్టాదారు పాస్ పుస్తకం అక్కడ ఇవ్వగలిసినారా? ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా అడుగుతున్నాను నేను, చెప్పండి. ఒక్క సంస్కరణ మీరు తెచ్చారని ప్రెస్ ముందుకు వచ్చి మీరు చెప్పగలరా? ఎప్పుడు తెస్తారు? ఎన్ని సంవత్సరాలు మీరు ఇంకా ఉందని అనుకుంటున్నారు? మీరేమో పెద్ద ఎత్తున భూముల్ని ఈవేళ బేదల దగ్గర నుంచి అక్కడ వీలైతే అక్కడ లాగేసి అవన్నీ ధనవంతులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు. ఇది మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, మీకు ప్రతిఫలం లభించవచ్చు, సంతృప్తిని కలిగించవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో బేద ప్రజలకు కానీ సామాన్య రైతాంగానికి కానీ
ఎక్కడ మేలు జరిగేటువంటి చర్యలు అవి కావని మీకు మనవి చేస్తున్నాం. లాగేసుకున్న భూములు లాగేసిన తర్వాత మీరేమో మార్కెట్ వాల్యూలు పెంచి వాళ్ళకి నష్టపరిహారం కూడా అందకుండా చేసేటువంటి కుయుక్తులన్నీ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న స్వల్పమైనటువంటి నిర్ణయాల్లో కూడా కుయుక్తులు కనిపిస్తున్నాయి తప్ప ఏమీ లేదని మీకు మనవి చేస్తాను. అన్ని తాలూకా మీరు అసలు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఇవి చూసారా ఎలా నిర్వీర్యం అయిపోయినాయో? ఎక్కడ గ్రామ పంచాయతీలు, గ్రామస్థాయి పరిపాలన అందరూ చెప్పారు. ఊరు వద్దకు పాలన, పాదాల వద్దకు పాలన, గ్రామ పరిపాలన అది ఇదని ఎవరు చెప్పినా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజమైన పరిపాలన ప్రజల వద్దకు తీసుకురాగలిసినాడు. ప్రతి గ్రామాన కొంత జనాభాకు ఒక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని రిక్రూట్ చేసి పెట్టి వారి వద్దకు తీసుకెళ్ళాడు పరిపాలన. ఇప్పుడు ఏమైనా మీరు వచ్చారు 1 సంవత్సరం 6 మాసాల్లోనే మొత్తం నీరుగారిపోయినాయి. నన్ను ఎవడు ఆఫీస్కి వెళ్తున్నాడో లేదు, ఆ పిల్లలు అక్కడికి వెళ్ళడం లేదు, లీవులు పెట్టి పారిపోతున్నారు, తప్పుడు పనులు చేయమంటే చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఆనాడు గ్రామంలో ఎక్కడ కరెంటు బల్బు వెలిగించడానికి ఒక లైన్మ్యాన్ ఉండేవాడు కాడు. ఒకేసారి ప్రతి గ్రామానికి ఒక జూనియర్ లైన్మ్యాన్ని, అసిస్టెంట్ లైన్మ్యాన్ని రిక్రూట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ని ఇవ్వడం జరిగింది, ఒక వెటర్నరీ అధికారిని ఇవ్వడం జరిగింది, ఒక వ్యవసాయ అధికారిని ఇవ్వడం జరిగింది. అది నిజమైన గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన. మీదంతా ధనవంతుల సేవ చేస్తున్నారు, ధనవంతులు పళ్ళకి మోసే పని చేయండి. అది కూడా మీరు అభివృద్ధిలో భాగమని మీరు నమ్ముతున్నారు. అది ఒక్కటే అభివృద్ధిలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చూపించాలనుకుంటున్నారు. అది కాదన్నది ప్రజలు తీర్పు ఇవ్వబోతారని మాత్రం మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నా. ఇప్పటికే మీ ఆగడాలు ఈ జిల్లాలో ఇప్పుడు చెప్పండి, ఇసుక వెళ్ళిపోతుంది, ఇష్టానుసారం వెళ్ళిపోతుంది ఇసుక. ఎవరు ఆపగలిశారు? చంద్రబాబు గారు మీడియా ముందు కూర్చుంటే అసలు నీతి గురించి, నిజాయితీ గురించి, గొప్ప పరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ లారీ పట్టుకొని ఆపండి, ఎంత యథేచ్ఛగా దర్జాగా బ్రిడ్జిలు రివర్లోనే వేస్తే వెళ్ళిపోతుంటాయి. ఇవి ప్రజలకు కనిపించలేదు అనుకుంటున్నారా? ఎవరి వీళ్ళందా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక నియోజకవర్గాన్ని తన రాజ్యం కింద భావించి అన్ని వ్యవస్థల్ని సఫా చేసి నాశనం చేస్తే ఈవేళ మీకు సంవత్సరంన్నరకే అంతా తేలిపోయింది. అందరూ రెడ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఏ క్షణాన్ని ఎన్నిక జరిగితే ప్రజలు తిరస్కారానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మాగా ఉంటే వస్తుందని నేను చెప్పను. మీరు ఎన్నిక వేసుకున్న ఎంతో హోప్ పెట్టుకున్నటువంటి మీ పరిపాలన అంతా జారిపోయిందని మీకు మనవి చేస్తుంది. సంస్కరణలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. అది నేను రెవెన్యూ మినిస్టర్గానే ఈ సంస్కరణలు తెచ్చాం. అప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు 7 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేస్తాం. చూపించు ఒకసారి ఎక్కడైనా నువ్వు 1,00,000 ఎకరాలు మీరు పంపిణీ చేశారని చూపించు. 7 లక్షల ఎకరాలు 7 విడతలుగా పంపిణీ చేశాం యాజ్ రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చుక్కల భూములని, అనాధీనం అని, లంక భూములని అన్నిటికీ పట్టాలు ఇచ్చి మళ్ళీ పేదవాళ్ళకి భూమి చేర్చాం. అంటే మా ప్రభుత్వ కాలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి. మీరుంటే ఉన్న భూములు లాక్కోవడం, పేదల దగ్గర భూములకు ఆంక్షలు పెట్టడం, ఆంక్షలు పెట్టి మీకు పెద్దల కింద చేసే కార్యక్రమం చేయడం, ఈ రెండింటికి ఇంత డిఫరెన్స్ ఉందని మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి సంస్కరణల గురించి చేయండి. సంస్కరణలు కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం వచ్చేయాలి, చేయకుండా ఊరకనే మేము సంస్కరణలు చేస్తాం, పాత వాళ్ళు పాడు చేస్తారని చెప్పేది ప్రజలు హర్షించరని మీకు మనం చేస్తున్నాం. నమస్కారం.